అండ్ యూత్ కాంగ్రెస్ అనేది నాకు తెలిసినంత వరకు ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ క్రేజియస్ట్ ఆర్గనైజేషన్ ఇన్ ది వరల్డ్. ప్రపంచంలో ఇంత కరిష్మా, ఇంత క్రేజీ ఉన్నటువంటి యూత్ అవుట్ఫిట్ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ ఇండియన్ యూత్ కాంగ్రెస్ త్రూఅవుట్ ద వరల్డ్. కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి పార్టీ. ఈ పార్టీలో సభ్యత్వం దొరికితే చాలు అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సభ్యత్వమే కాకుండా మీరు ఒక పొజిషన్స్ ఎలక్ట్ అవ్వడం అనేది మీ అందరి అదృష్టం. యూ షుడ్ బి రియలీ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ ఇన్ యూత్ కాంగ్రెస్ అండ్ వెరీ మచ్ ప్రౌడ్ టు బి గెట్ ఎలక్టెడ్ యాజ్ ఎన్ ఆఫీస్ బేరర్ ఇన్ ది యూత్ కాంగ్రెస్. ఎందుకు చెప్తా ఉన్నానంటే కాంగ్రెస్ పార్టీలో ఎస్పెషల్లీ రాహుల్ గాంధీ గారు, అంతకుముందు రాజీవ్ గాంధీ గారు, వీరి యొక్క దృష్టి సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎంతమంది ఉన్నా ఆ దృష్టి అంతా కూడా ఆనాడు రాజీవ్ గాంధీ గారు మా మీద ఎట్లయితే దృష్టి పెట్టినారో ఇవాళ యువజన కాంగ్రెస్ నాయకులందరి మీద కూడా రాహుల్ గాంధీ గారి దృష్టి ఉంటుంది. ఎప్పటికప్పుడు మీ గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. నేను యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ ఎందుకు ఇది ప్రొడ్యూసింగ్ ఇండస్ట్రీ అని చెప్తానంటే ఇవాళ దేశంలో రాహుల్ గాంధీతో సహా రాజకీయాలు నెరవేరుస్తున్నటువంటి ఏఐసిసి లీడర్షిప్ అంతా కూడా ప్రోడక్ట్స్ ఆఫ్ ఎన్ఎస్యుఐ అండ్ యూత్ కాంగ్రెస్. ఇవాళ కేసీ వేణుగోపాల్ గారు, నేను ఇండియన్ యూత్ కాంగ్రెస్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఈ వాజ్ కేరళ యూనిట్ స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. రమేష్ చెన్నితల గారు కేఎస్యు ప్రెసిడెంట్గా, తర్వాత 6 సార్లు 7 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎంపీగా, అక్కడ హోమ్ మినిస్టర్గా, సిఎల్పి లీడర్గా చేసిన సందర్భం. ముకుల్ వాస్నిక్ గారు, అహ్మద్ పటేల్ గారు, చనిపోయిన అహ్మద్ పటేల్ ఇది ఆల్సో ఇండియన్ యూత్ కాంగ్రెస్ ప్రోడక్ట్. ఇవాళ సుర్జేవాలా, మనీష్ తివారీ, ఇలా చెప్తూ పోతే తారిక్ అన్వర్, ఇవాళ ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి హిమాచల్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుక్కు, ఈ వాజ్ స్టేట్ ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ ఆఫ్ హిమాచల్ వెన్ ఐ వాజ్ ద స్టేట్ ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ. నపం తుకి, ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ అరుణాచల్, నేను తెలంగాణ ఉన్నప్పుడు ఈ వాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ అరుణాచల్ యూనిట్ ఆఫ్ ఎన్ఎస్యుఐ. సో ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్లో పనిచేసిన వాళ్ళే దే ఆర్ లీడింగ్ ద కంట్రీ నౌ.